ఇప్పుడు మిమ్మల్ని తిట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉన్నాయా? మిమ్మల్ని ప్రేమగా దండ వేసి స్వీట్ ఇచ్చి స్వీట్ తినిపించి చెబుతున్నా, అందరికీ ఇదే తినండి. ఎందుకు 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 చేస్తానా చెప్పయ్యా. మీ మేలు కోసం నా ఊరు నాకు కావాలా. మీరు దయచేసి మీకు పూజ వేసి స్వీట్లు వేసి అడుగుతానా, ఇక్కడ బండి పెడితే ఏం చేయాలా? నీకు ఊరి బాధ్యత లేదా? మరి ఇక్కడ పెడితే ఏం చేయాలా? నువ్వు చెప్తావు కాదు, నువ్వు అన్ని చేసి ఇంకా ఈ లాటకి ఇట్లా వచ్చినాక లేదా ఈసారి కాళ్ళు మొక్కుతా, లేదంటే నేను అంగడి మూస్తే నీకు బాధనా? నీకు బాధ్యత ఉందా లేదా? తాడిపత్రి ఉందా అంటే నువ్వు బాధ్యత ఉండి చెప్పు. అంటే నీ పొందని వ్యాపారమేనా? అనవసరం. ఇది లాస్ట్. ఏం చేస్తా? బీగం వేస్తా. ఏం చేస్తా? బీగం వేస్తా. ఎలా చెప్పుకోవాలో చెప్పండి. ప్రజానికానికి ఎట్లా చెప్పుకోవాలో చెప్పండి. మీరు ఉండాలా మా ఊర్లో, మీరు ఉంటేనే ఈ ఊరు ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొన్ని పార్కింగ్లు అంటా అవన్నీ నేర్చుకోవాలా. ఇదే లాస్ట్. ఇంకోసారి అంటే ఈసారి కాళ్ళు పట్టుకుంటా. మీరు వినకపోతే నెక్స్ట్ కాళ్ళు పట్టుకుంటా. జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీకు? నువ్వు గుడ్డల షాప్ ఉన్నాయి. జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? బాంబే నుంచా? ఎవడేసుకుంటాడు జీన్స్ తెలుసా నీకు? ఎక్కడ పుట్టిందో తెలుసా? అమెరికాలో జీన్స్ పుట్టింది. ఎక్కడ పుట్టింది? అమెరికాలో జీన్స్ పుట్టింది. దాన్ని ఏమంటారు? కౌ బాయ్ జీన్స్. ఏమంటారు? కౌ అంటే ఏమి? ఎనువులు ఎద్దులు తోలుకుండే వేసే జీన్స్ అవి. సరే, మంచి టీ షర్ట్ వేసినావు, మంచి ప్యాంట్ వేసినావు, నువ్వేమో బాగా తయారైనావు. మా ఊరు అట్లా తయారు కాకూడదా? మా ఊరు అట్లా తయారు కాకూడదా? నీకు బాధ్యత లేదా? లేదా? నీకు బాధ్యత ఉందా లేదా? నీకు బాధ్యత ఉందా లేదా? మరి ఉంటే ఏం చేస్తావు? నువ్వు చేపిస్తే చేపిస్తే చెప్పు. చేపిస్తే చేపిస్తే అందరు నేను బంద్ చెప్పినా. మా ఊరికి మా ప్రజానికి అడ్డం నువ్వు కాబట్టి నీ షాప్ మూస్తా. నాకు లేదా? మా ఊరు ప్రజానికి ఇది లేనప్పుడు ఎట్లుండింది? ఆ దిక్కు ఈ దిక్కు గొల్లర గుంప ఉండే. నువ్వు సిటీ స్టైల్లో ఉన్నావు. మా ఊరు కొద్దిగా సిటీగా మార్చాలనుకుంటాను. తప్ప? రేపు మూసేస్తే నాది తప్ప? మరి దానికి లేదు ఇంకా ఏమైనా కాళ్ళు గీళ్ళు పట్టుకోవాలనా? ఆడే కాదు, ఆడే చేపించిన ముందు నీ బండ్లతో వచ్చింది. ముందు లాస్ట్ క్యా బోలా మై? బుధవారం అని చెప్పినానా? బుధవారం వచ్చింది. ప్రజలారా వినండి, నేను ఈ ఊరు కోసం కష్టపడతా.